హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనకి రీసెంట్గా ప్రభుత్వం జనాభా లెక్కల్ని మొదలుపెట్టి మార్చ్ 1, 2027 కల్లా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కదా. సో మనకి లాస్ట్ టైం జనాభా లెక్కలు 2011లో జరిగినాయండి. మళ్ళీ ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ వల్ల అది వాయిదా పడి ఇప్పటి వరకు వచ్చిందనమాట. ఎందుకు ఇంత లేట్ జరిగింది అనుకుంటున్నారు? మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈసారి ప్రభుత్వం కాస్ట్ సెన్సెస్ కూడా తీసుకోవాలని అనుకుందనమాట హిందూస్లో. సో అంచేత దానికి కావాల్సిన సన్నాహాలు అన్నీ చేయడం కోసం కాస్త ఆలస్యం అయిందనమాట. సో మొత్తానికి ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఈసారి ఈ జనాభా లెక్కల్లో సిగ్నిఫికెన్స్ 3 ఉన్నాయి అనమాట. అవి ఏంటనేది మనం చూద్దాం. మొట్టమొదటిది వచ్చేసరికి కాస్ట్ సెన్సెస్. ఇప్పటి వరకు ప్రభుత్వం చేతిలో ఎస్సీ ఎస్టీ కాస్ట్ సెన్సెస్ మాత్రమే ఉన్నాయి, కానీ ఈసారి హిందూస్లో ప్రతి కాస్ట్ యొక్క సెన్సెస్ కూడా కలెక్ట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట. సో రెండో సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి 2026 తర్వాత జరగబోయే మొట్టమొదటి జనాభా లెక్క కాబట్టి ఇదేంటంటే మనకి లోక్సభ డీలిమిటేషన్ ఆఫ్ సీట్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో లోక్సభలో ఉండే సీట్స్ అన్నిటిని కూడా రివైజ్ చేయడానికి ఇప్పుడు జరగబోయే జనాభా లెక్కలు చాలా చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. అలాగే మూడోది వచ్చేసరికి ఈ జనాభా లెక్కల ప్రకారం మాత్రమే మనకి స్టేట్ అసెంబ్లీస్లోను అలాగే లోక్సభలోను కూడా విమెన్కి 1/3 రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనేది కల్పించడం జరుగుతుంది అనమాట. సో ఈ జనాభా లెక్కలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మనకి ఫస్ట్ వచ్చిన జనాభా లెక్కలు 1881లో జరిగినాయి అనమాట. సో అప్పటి నుంచి 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్కలు మనకి జరుగుతూనే ఉన్నాయి. సో థ్యాంక్ యూ.